మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే 16వ తారీఖు మే నెల 2025 నుండి 31వ తారీఖు మే నెల 2025 వరకు, అంటే పక్ష ఫలితాలు 16 రోజుల పాటు వస్తుంటాయి. పక్షం అంటే నెలలో సగభాగం అని అర్థము. 31 రోజులు మనం సగంగా విభజించలేము కాబట్టి 15 రోజులు వస్తే మొదటి పూర్వపక్షం, రెండో పక్షం పరపక్షం వచ్చి మీకు 16 రోజులు వస్తుంటుంది. ఆ విధంగా ఈ రెండో పక్షం యొక్క మే నెల రెండో పక్షంలో జరగబోయేటటువంటి ఏ రాశుల వారికి ఏమేమి జరగబోతుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమి ఉండదండి. అలాగని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేది ఉండదు. మిమ్మల్ని ఊరికే లేనిపోనివి ఏవో ఆశలు కల్పించేసి వాటి మీద మిమ్మల్ని తర్వాత ఆశలు నెరవేరక మనసు నీరుగారిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏమీ సంబంధం లేదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా ధ్యేయము. ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. దీంట్లో నా ప్రమేయం అంటూ ఏమీ ఉండదండి. మకర రాశి వారికి 16వ తారీఖు 5వ నెల 2025 నుండి 31వ తారీఖు మే నెల 2025 వరకు ఈ పక్ష ఫలితం, ఈ పక్షం అంటే ఈ 15 రోజులు ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు సంచారం, ఇది అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు. ముఖ్యంగా ధనాదాయం తగ్గుతుంది, మాటలో కఠినత్వం పెరుగుతుంది, కుటుంబంలో చికాకులుగా ఉంటూ ఉంటాయి. రాహు ద్వితీయ స్థాన సంచారం వల్ల ఒక్కరోజు మాత్రం తృతీయంలో ఉంటాడు. అది మనకి గోచరం ఒకరోజు కాబట్టి మనకు గోచరం కాకపోవచ్చు. ఫలితం అయితే అక్కడ చూపిస్తాడు, కానీ కొన్ని ఈ ఒక్కరోజు గంట దేవుడికి ఏముందని ఒక క్షణం చాలు చూపించడానికి. ఆ క్షణంలో మనకు గోచరం కావు, మనసుకి తట్టకపోవచ్చు, దృష్టికి గోచరించకపోవచ్చు. ఈ విధంగా ఒక్కరోజు వెళ్తున్నాను. ఇకపోతే తృతీయ స్థానంలో శుక్రుడు ఒకడు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 15 రోజులు శుక్ర భగవానుడు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ, అందరి కోఆపరేషను, మీరు ఏ రంగంలో అంటే లలిత కళలకు సంబంధించి ఏ రంగంలో పెరగాలనుకున్నా, ఏ రంగాల్లో మీకు అవసరమైన ఎవరి సహాయ సహకారం అవసరమైన ఆయా రంగాల్లో ఆయా సంబంధిత వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు అన్ని రకాలుగాను వస్తుంటుంది. తద్వారా మీ పురోగభివృద్ధికి చాలా సహకరిస్తాడు. అలాగే ఇక మనం చెప్పుకుంటున్నాం కదండి, కళకు సంబంధించినటువంటి వాటిల్లో ఇందులోనే ప్రవేశం ఉంటే మంచి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయగలుగుతాడు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి అనుకూలమే. అలాగే శని భగవానుడు కూడా అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన కూడా తృతీయంలో మంచి చక్కటి ఫలితాలు, అందరి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే శని శుక్రులు ఇద్దరు కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తున్నారు. సహాయ సహకారాల ద్వారా మీ అభివృద్ధికి సహాయం అందుతుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ పంచమ స్థానాలలో సంచారం చేస్తున్నారు. చతుర్థంలో ఒక 5 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. తదుపరి నెల ఆఖరి వరకు 10 రోజుల పాటు 5వ స్థానంలో బిడ్డల మీద చెడు ప్రభావం చూపించినప్పటికీ చతుర్థంలో ఉన్నటువంటి 5 రోజులు మీకు మంచి ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని మీకు ప్రసాదిస్తూ ఉన్నారు. పిల్లల చదువుల విషయంలో కానివ్వండి, అట్లాగే భూమి కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, గృహ నిర్మాణం చేయాలనుకున్నా, వాహనం ఉన్నా లేకపోయినా, అంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు పాలు అవ్వకుండా, మనకి అన్ని పాలు చేయకుండా, మన కష్టపెట్టకుండా అన్నీ కూడా సవ్యంగా పనిచేస్తూ మనకి ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి విధంగా ఆ బుధ భగవానుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. ఇకపోతే అదే 5వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. ఈయన కూడా రవి 5వ స్థాన సంచారంలో కూడా అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. కొంచెం పిల్లల మీద జలుబు, దగ్గు, జ్వరము ఇట్లాంటి చిన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆటల మీద శ్రద్ధ, చదువు మీద శ్రద్ధ తక్కువ, అలాగా ఇట్లా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో గురువు
6వ స్థానంలో గురువు కూడా శుభప్రదమైన ఫలితాలు ఉండవండి. గురుబలం లేదని చెప్పుకోవచ్చు. గురుబలం లేకపోతే ఇంచుమించుగా ఆ మిగతా బలాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికంటే కూడా చాలా ప్రభావవంతమైనటువంటిది గురుబలం అనేటటువంటిది. ఏ మంచి పనికైనా సరే గురుబలం లేనిదే అవ్వదు. కాబట్టి గురుబలం లేక 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పులు పుట్టనటువంటి పరిస్థితి ఉంటుంది. కొంచెం ధనానికి కటకటలాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది గురుని వలన. ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. సప్తమంలో కుజుని యొక్క సంచారం, ఇది భార్యాభర్తల మధ్య కుటుంబంలోనూ కొంచెం చికాకులు కలిగే అవకాశంగా ఉంటుంది. ఇక అష్టమంలో కేతు సంచారం, ఇది కూడా కొంచెం భయంకరంగా ఉంటుంది. కొన్ని ఆప్తులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, లేదా వెల్విషర్స్ అంటే మన మంచి కోరేటటువంటి వాళ్ళ యొక్క నుండి వాళ్ళకి సంబంధించి దుర్వార్తలు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మకర రాశి వారికి సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి వీరు తప్పకుండా నవగ్రహ పూజ చేసుకోండి. అలాగే ఈ వారంలో వచ్చేటటువంటి సంకట హర చతుర్థి, హనుమ జయంతి, మాస శివరాత్రి కూడా చేసుకున్నట్టయితే మీరు మరింతగా ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడే అవకాశం గోచరిస్తుంది. శుభం భూయా. మీన రాశి వారికి 16వ తారీఖు మే నెల 2025 నుండి 31వ తారీఖు మే నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే శని భగవాను యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇది కూడా ఏళ్ళనాటి శనికి సంబంధించినటువంటిది. జన్మంలోనే కాబట్టి, తనుభావం కాబట్టి ఎక్కువగా అనారోగ్యాలు పొడచూపేటటువంటి అవకాశం ఉన్నది. గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఆలోచన విధానం సరియైన విధంగా ఉండకపోవచ్చు. చెడు వైపు ఎక్కువ ఆకర్షితులు కావచ్చు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. శని భగవాన్ ప్రార్థన చేసుకోండి. ఇకపోతే జన్మంలోనే శుక్రుడు మాత్రం సుఫలితాలు ఇస్తాడు అంటే అందులో సందేహం లేదు. ఇక్కడ మనసు బాగుంటుంది, ప్రవర్తన బాగుంటుంది, మంచి ఆలోచనలు వచ్చే విధంగా శుక్ర భగవాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇకపోతే రాహు కూడా ఒక రోజు ఉంటాడు. పక్షం రోజుల్లో రాహు ఒక రోజు ఉండడం అనేది పెద్ద విశేషం ఏమి కాదు. ఆ ఒక్కరోజు కూడా మీకు సుఫలితాలు అయితే ఇవ్వడు. అలాగే మిగతా రోజులు ఏమయ్యాయన్నట్టయితే వ్యయంలో ఉన్నాడు ఆయన. మీనం నుంచి కుంభంలోకి వచ్చాడు. ఆయన ఇప్పుడు వక్రగతే కదండి, అంచేత కుంభంలోకి వచ్చాడు. ఆ కుంభంలోనే మిగతా ఒక్కరోజు తీసేసినట్టయితే మిగతా 15 రోజులు కూడా కుంభంలో వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అలాగే శత్రుభయం పెరుగుతుంది, మనోవిచారం పెరుగుతుంది. అలాగే కొంతమందికి భార్య పోవచ్చు, కొంతమందికి కారాగార శిక్ష పడవచ్చు. పరమ దుర్మార్గులు ఉంటారండి. ఎందుకంటే రాశిగత ఫలితాలు ఇవి, కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం. జత కొంతమంది కారాగార శిక్ష పడవచ్చు, కొంతమంది ధననష్టం జరగచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు వల్ల జరుగుతూ ఉన్నాయి వ్యయ స్థానంలో సంచారం చేసేటప్పుడు. ఒకటిలో కూడా ఆయన మనకు ఉపకరించేది ఏమీ లేదు. కానీ ఇక్కడ శుక్రుడు ఉపయోగిస్తున్నాడు. శని అయితే మనకి 7 నాటి శనిలోకి వచ్చింది కాబట్టి చెప్పుకున్నాం కదండి. ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. ఇక ద్వితీయ తృతీయ స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో ఒక 5 రోజులు సంచారం జరుగుతుంది. 5 రోజులు మాత్రం కుటుంబంలో పరిస్థితులన్నీ బాగా చక్కగా చూస్తాడు ఆయన. తదుపరి తృతీయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం మనకి ఎవరి యొక్క సహాయ సహకారాలు అందవండి. బుధుడు మనకి ప్రతికూలంగానే ఉంటాడు కానీ అనుకూలంగా అయితే ఏమీ లేదండి అక్కడ. ఇకపోతే అదే తృతీయంలో రవి యొక్క సంచారం ఈ పక్ష రోజులు జరుగుతోంది. ఈ పక్షం రోజులు రవి మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు, అందరి యొక్క సహాయ సహకారాలు అందించే ప్రయత్నం ఆయన చేస్తారు. ఈయన ప్రయత్నం ఏం చేస్తాడు, ఒకే రాశిలో ఉన్న 2 గ్రహాలు 3 గ్రహాలు ఉన్నాయనుకోండి, ఒకటి భిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తుంటే మరొకటి దానికి భిన్నానికి భిన్నమైనటువంటి అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు, కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, అది ఎలా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఎలా అది సాధ్యము అన్నట్టయితే అంతే, అది అలాగే ఉంటుంది. ఇప్పుడు మీ నా కుటుంబం ఉందండి. నా కుటుంబంలో నేను డబ్బులు సంపాదించి తీసుకొస్తాను. నా భార్య ఆవిడ ఖర్చులకి, ఆవిడ వ్యవహారానికి ఆవిడ ఖర్చు పెడుతుంది. మా పిల్లలు వాళ్ళ ఫీజులు, వాళ్ళ గొడవలు, వాళ్ళ షోకులు, వాళ్ళ సిల్లు. ఆడపిల్ల ఉంది, దానికి బొట్టు పిల్లలు, దాని గౌన్లు, అట్లా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారండి. ఒకే రాశిలో 3 గ్రహాలు ఉన్నా 4 గ్రహాలు ఉన్నా కొన్ని సందర్భాలు కలిసి పని చేస్తారండి. మనం ముంచడానికైనా కావచ్చు, మనం తేల్చడానికైనా కూడా కావచ్చు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. ఇకపోతే చతుర్థంలో గురువు ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు, అనుకూలమైన ఫలితాలు అయితే రావండి. ఇక్కడ
విద్య విషయంలో కానివ్వండి, తల్లిగారితో మనకున్న అనుబంధం కూడా అంత పెద్దగా మనం చూపించలేకపోవచ్చు. ఆవిడ కూడా మన మీద అంత ప్రేమాభిమానాలు చూపించలేకపోవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి చతుర్థంలో గురు సంచారం వల్ల, ఇక పంచమంలో కుజుని వల్ల ఈయన కూడా పిల్లల మీద ఎక్కువ దుష్ప్రభావం, చదువు మీద, వాళ్ళ గాయాల మీద, వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో కేతు సంచారం మాత్రం 15 రోజులు జరుగుతుంది. ఒక్కరోజు 8వ స్థానంలో జరిగినప్పటికీ 6వ స్థానంలో మాత్రం మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కేతు సంచారం. దాని ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. ధనానికి లోటు లేకుండా చూసే బాధ్యత కూడా ఆయన తీసుకుంటారు. మనం ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా ఇచ్చేయగలుగుతాము. అప్పు తీసుకుందాల్సిన అవసరం వచ్చి తీసుకోవాలనుకున్నా కూడా చాలా మంది మనకు సహకరించేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీనరాశి వారికి కలుగుతూ ఉన్నాయి. జత కొన్ని గ్రహాలు అనుకూలత, కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది. ఇదేంటంటే కొన్ని రాశులకి కొన్ని గ్రహాలు ఎక్కువ అనుకూలత, తక్కువ అనుకూలతగా ఉండే, ప్రతికూలతగా ఉండే తక్కువ, ఇలా రాశిని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రతి రాశికి కంపల్సరీగా తప్పకుండా అనుకూల ప్రతికూల గ్రహాలు ఉండనే ఉంటాయి. కాబట్టి దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదు. ఇది కేవలము రాశిగతమైనటువంటి ఫలితాలు మాత్రమే. మీకు వ్యక్తిగతమైన జాతకం, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టుకున్నట్టయితే దాని పూర్తి జాతకం రాయించుకుంటే దీన్ని గోచార ఫలితాలు ఎప్పటికప్పుడు దానికి అనుసంధానం చూసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని దీన్ని చూసి కంగారు పడక్కర్లేదు. దీన్ని చూసి ఊరికే సంబరపడిపోనక్కర్లేదు. కంగారు పడద్దు, సంబరపడద్దు, రెండు లేవండి. చాలా తక్కువ కంగారు, చాలా తక్కువ సంతోషం మాత్రమే పడండి. వ్యక్తిగత జాతకం తీసుకున్నట్టయితే దాన్ని బట్టి మనం ఎంత సంతోషపడినా, ఎంత కష్టపడినా, కష్టమే ఉందండి. దానికి కూడా పరిష్కారాలు ఆ మహానుభావులు చెప్పారు, అవి చేసుకుంటాం. కొంతవరకు దారిలోకి తెచ్చుకుంటాం. కొంత పూర్తిగా తెచ్చుకోలేకపోయినా కొంతవరకు మనం దారిలో తెచ్చుకునే అవకాశాన్ని మనకి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అందించినటువంటి ఆ మహానుభావులే మనకి ఆ పరిష్కారాలు కూడా చెప్పి మనకు దారి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. వారందరికీ నమస్కరిస్తూ శుభం భూయాత్.